ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను స్వర్ణగిరికి వచ్చాను అనమాట. సండే కదా, సో చూద్దాం. దర్శనం అయ్యాక మళ్ళీ కలుస్తాం. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. లోపలికి రాగానే ఎంట్రన్స్ నుంచి స్వామివారి అతిపెద్ద పాదాలు అనేవి మనకు ఇక్కడ కనిపిస్తాయి. దాదాపు ఇక్కడ 108 మెట్లు ఎక్కితే మనకి వైకుంఠ ధామం అనేది మనం చేరుకుంటాము. ఇక్కడ మెట్ల మార్గ మధ్యంలో మనకి దశావతారాలు కనిపిస్తాయి. రాముని అవతారం, వామన అవతారం అని ఇలా చాలా అవతారాలు కనిపిస్తాయి. చూడండి ఒకసారి. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత. ఇక్కడ మనకి 26 అడుగుల అతిపెద్ద ఏకశిలా విగ్రహమైనటువంటి వీర హనుమంతుడు కనిపిస్తారు అనమాట. చూడండి, వైటీడీ యాదాద్రి తిరుమల కూడా పిలుస్తారు స్వర్ణగిరిని. ఈ టెంపుల్ని నిర్మాణించింది మానపల్లి కుటుంబం అంట. ఈ టెంపుల్ని 2018 నుంచి 2024 వరకు నిర్మించారు. 2 టన్నుల అతిపెద్ద గంట చూస్తున్నారు కదా. పన్నెండు స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా. ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము స్నానమాడంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా. మల్లెలు మాలలో నీకోసం తెచ్చినము అలంకరించంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా. మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లగరా లగరా సాంబయ్య లగరా. సో ఫైనల్గా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంత టైం పట్టింది మాకు ఫోటోస్ దిగి.